భారతదేశ స్వాతంత్రం కోసం ఎందరో పోరాటం చేశారు. తమ పోరాట పటిమను తెగువను చూపించారు. భారత స్వాతంత్రం కోసం తమ ప్రాణాలు సైతం అర్పించారు. బ్రిటిష్ అధికారుల తుపాకీ గుళ్లకు తమ గుండెని ఎదురు పెట్టి వారు చేసిన అలుపెరగని పోరాటం కారణంగానే నేడు మనమంతా స్వేచ్ఛా వాయువును ఆనందంగా పీల్చుకుంటున్నాం. ఇంకా ఈ సుదీర్ఘంగా సాగిన భారత స్వాతంత్ర సంగ్రామంలో ఎంతో మంది మహిళా నారీమణులు కూడా ఒక ప్రత్యేక పాత్ర అంటూ పోషించారు. ఆనాటి సంప్రదాయాలకు కట్టుబాట్లకు పెద్ద ఎత్తున ప్రాముఖ్యత ఇచ్చే ఆ రోజులలో కూడా మహిళలు స్వాతంత్ర పోరాటం కోసం పాల్గొని భారతదేశ పౌరుషాన్ని చాటారు. తెగించి బ్రిటిషర్లతో పోరాడారు. భారత స్వాతంత్ర పోరాటంలో వాళ్ళు కూడా ఒక భాగస్వాములు అయ్యారు. ఈ ఏడాది అనగా 2024 ఆగస్టు 15 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో కొంతమంది వీర నారీమణుల గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్దాం. మీరు కొత్తగా ఈ ఛానల్ ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అదే విధంగా షేర్ చేయండి, అదే విధంగా లైక్ చేయండి. మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈమె గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ధైర్య సాహసాలకు మారు పేరుగా పిలుచుకునే రాణి ఝాన్సీ లక్ష్మీబాయి అని అందరికీ తెలిసే ఉంటుంది. ఈమె ఉత్తర భారతదేశంలోని ఝాన్సీ రాజ్యానికి రాణిగా వ్యవహరించారు. ఈమె 1857లో జరిగిన భారతదేశ తిరుగుబాటులో ఆమె ప్రముఖ పాత్ర పోషించారు. ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా జరిగిన మొట్టమొదటి భారత స్వాతంత్ర సంగ్రామం అది. ఆ తర్వాత అనేక సార్లు ఈమె బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడి ఝాన్సీ రాణి చరిత్రకెక్కారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈమె పేరు బేగం హజరత్ మహల్. ఈమె భర్త పేరు నవాబ్ హజరత్ అలీ షా. ఆమె భర్త మరణాంతరం పాలన బాధ్యతలంతా ఈమెనే స్వీకరించారు. ఈమె 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి ఆమె యొక్క అనుచరులతో కలిసి లక్నో ప్రాంతాన్ని ఆక్రమించారు. అప్పట్లోనే ఒక స్త్రీ ఒక ప్రాంతాన్ని ఆక్రమించి చరిత్రకెక్కారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈమె పేరు అరుణా అషఫ్ అలీ. ఈమె కూడా భారతదేశ స్వాతంత్రం కోసం చురుగ్గా పాల్గొనేవారు. ఇలా పాల్గొని పలుమార్లు అరెస్ట్ అయ్యారు. జైల్లో ఖైదీల పట్ల సిబ్బంది ప్రవర్తన తీరుకు వ్యతిరేకంగా నిరసనలు కూడా చేపట్టేవారు. ఈ నిరసన వల్ల తిహార్ జైల్లోని ఖైదీల పరిస్థితి మెరుగుపడింది. ఈమె క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఈమె చనిపోయిన అనంతరం భారతరత్న అవార్డు లభించింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈమె పేరు సుచిత కృపాల. స్వాతంత్ర సమరయోధురాలు, ఉత్తరప్రదేశ్ మొదటి మహిళా ముఖ్యమంత్రి. హర్యానాలోని అంబాలాలో ఒక చిన్న బెంగాలీ కుటుంబంలో జన్మించారు. భారత జాతీయ కాంగ్రెస్ కార్యకలాపాల్లో సుచిత చురుగ్గా పాల్గొనేవారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మహాత్మా గాంధీతో కలిసి పనిచేశారు. స్వాతంత్ర సంగ్రామంలో తెలుగువని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన స్వాతంత్ర ఉద్యమంలో మేము సైతం అంటూ తెలుగువారు ఎందరో పాల్గొన్నారు. ఎందరో చేసిన పోరాటాలు త్యాగాలు ఫలితంగానే బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం విముక్తి పొంది 1947లో ఆగస్టు 15న స్వాతంత్రం లభించింది. తెలుగు స్వాతంత్ర సమరయోధురాల్లో ఒకరైన ఈమెనే దుర్గాబాయి దేశ్. స్వాతంత్ర సమరయోధురాలుగానే కాకుండా న్యాయవాది, సామాజిక కార్యకర్త ఇలా ఎన్నో విభిన్న పాత్రలను పోషించారు ఈ వ్యక్తి దుర్గాబాయి దేశ్ముఖ్. 1909 జూలై 15న ఆమె తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. 10 ఏళ్ల వయసులోనే హిందీ పాఠశాలను నెలకొల్పి అన్ని వయసుల వారికి ఫ్రీగా బోధించేవారు. చిన్ననాటి నుంచి స్వాతంత్ర పోరాటాలలో పాలు పంచుకునేవారు. తెలుగు గడ్డపై మహాత్మా గాంధీ రాకను పురస్కరించుకోవడానికి 12 ఏళ్ల వయసులోనే ఈమె విరాళాలను సేకరించి ఆయనకు అందించే. మహాత్మా గాంధీ సూచన మేరకు మరో ఆలోచన లేకుండా తన చేతులకు ఉన్న 2 బంగారు గాజులను కూడా విరాళంగా అందించింది. మహాత్మా గాంధీ ఆంధ్రప్రదేశ్లో పర్యటించినప్పుడు ఆయన ప్రసంగాలను దుర్గాబాయి దేశ్ముఖ్ తెలుగులో అనువాదించేవారు. 1953లో ఆర్థిక మంత్రి చింతమణి దేశ్ముఖ్తో ఈమెకు వివాహం జరిగింది. నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజి. హైదరాబాద్లో పుట్టి పెరిగిన సరోజీ నాయుడు ప్రస్తావన లేకుండా భారత స్వాతంత్ర పోరాటం చరిత్ర చెప్పుకోవడం అనేది అసాధ్యం. ఈమె 1879 ఫిబ్రవరి 13న జన్మించారు. బాల్యం నుంచి కవితలు, రచనలతో ప్రతిభని చూపించేవారు. మొదట్లో మాతృభాష అయిన బెంగాలీలోని కవితలు రాసి రాగయుతంగా, శాశ్వతంగా, వినసొంపుగా ఉండే ఆమె గాత్రం వల్ల అందరూ ఆమెను భారత కోకిలని పిలిచేవారు. నైటింగేల్ ఆఫ్ ఇండియా. 1905లో కాంగ్రెస్ పార్టీలో సభ్యురాలుగా చేరారు. 1915లో గాంధీని కలిశాక క్రియాశీలి రాజకీయంలోకి, జాతీయ ఉద్యమంలోకి ప్రవేశించారు. 1915-18 మధ్యకాలంలో దేశమంతా పర్యటించి
ఆమె యొక్క గొంతుతో ప్రజలను కదిలించేవారు. ఖిల్పత్ ఉద్యమం, రౌలత్ చట్టం, ఉప్పు సత్యాగ్రహం పోరాటంలో ఆమె చురుగ్గా పాల్గొన్నారు. 1942లో కిప్స్ రాయబారిని వ్యతిరేకించి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళారు. స్వాతంత్రం వచ్చిన తరువాత 1947 ఆగస్టు 15 నుంచి 1949 మార్చి 2 వరకు నాటి ఉత్తరప్రదేశ్ గవర్నర్గా పనిచేసి దేశంలో తొలి మహిళా గవర్నర్గా రికార్డుకి ఎక్కేశారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.